నిజాం 6 టీవీ న్యూస్ కి స్వాగతం। తండ్రి కొడుకు ఘర్షణ పడిన సంఘటనలో కొడుకుకు తీవ్ర గాయాలయ్యి మృతి చెందాడు। ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలోని చోటు చేసుకుంది। మృతి చెందిన కుమారుడు 24 సంవత్సరాల వయసు గల వడ్ల నిఖిల్ గా గుర్తించారు। కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్ అనే వ్యక్తి గల్ఫ్ కు వెళ్లాడు। గత 3 నెలల క్రితమే స్వగ్రామం లింగాపూర్కు వచ్చాడు। అప్పటి నుంచి వడ్ల నిఖిల్ మద్యానికి కళ్ళుకు బానిసయ్యాడు। దీంతో ప్రతిరోజు తల్లిదండ్రులతో గొడవ పడేవాడు। ఈ క్రమంలో వడ్ల నిఖిల్ తన తండ్రి అయిన భాస్కర్ తో గొడవకు దిగాడు। ఇద్దరు ఘర్షణ పట్టడంతో తండ్రి భాస్కర్ ఇనుపరాడుతోటి కుమారుడి నిఖిల్ పై దాడి చేశాడు। దీంతో తీవ్ర గాయాలైన నిఖిల్ ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్కి తరలించారు। చికిత్స పొందుతూ నిఖిల్ మృతి చెందాడు। ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు। కొడుకు నిఖిల్ మృతికి కారణమైన తండ్రి భాస్కర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। నీ గురించి ఫోటో తింటున్నారా నా నాయన నేనేమని చెప్పాలరా నా నాయన Mama.